హాయ్ అండి, వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు. ఇప్పుడైతే టెర్రస్ మీదకి వచ్చాను. మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా. వంగ మొక్కలు చూడండి, ఇట్లా పెద్ద తోటలా అయిపోయింది. 1.5 మంత్ నుంచి వర్షాలకి బాగా పెరిగిపోయాయి. ఇంకా నేను గొంగళ పురుగులకి భయపడి మొత్తం అసలు గార్డెన్లోకి వచ్చినా జస్ట్ హార్వెస్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట. పక్కన మునగ చెట్టు ఉంది పక్క వాళ్ళ ఇంట్లో. సో అవి వస్తున్నాయి. మన గార్డెన్లో అయితే ఏమి పెస్ట్ అవి ఏం లేవు, నీట్గానే ఉంది. కానీ వాటికి భయపడి నేను అసలు రావట్లేదు గార్డెన్లోకి. అందుకే హార్వెస్టింగ్ వీడియోలు కూడా లేవు. ఇప్పుడైతే కొద్దిగా పచ్చిమిర్చి, ఇంకా వంకాయలు, ఇంకా ఆకుకూరలు కూడా ఉన్నాయి. చూడాలి. అలా చూస్తూ మీతో మాట్లాడుకుంటూ నేను వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంటా. అలానే ఇప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేద్దామని ఎగ్, ఇంకా నీమ్ ఆయిల్, నార్మల్ వంట నూనె, కొంచెం విమ్ లిక్విడ్ కూడా వేసి మిక్సీ చేసి తీసుకొచ్చా. ఇదైతే ఇప్పుడు స్ప్రే కూడా చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే హార్వెస్ట్ చేసేసుకొని లాంగ్ వీడియో పెడతా, మీరు కంపల్సరీ చూడాలి. అంత షార్ట్ వీడియోలో పెట్టడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. 60 సెకండ్స్లో అంత వీడియో ఎడిటింగ్ చేయలేకపోతున్నాను అనమాట. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలన్నీ హార్వెస్ట్ చేసేస్తాను. చాలా మంచి సైజు వచ్చినాయి. అలానే చాలా ఉన్నాయి పచ్చిమిరపకాయలు. నాకు తెలిసి ఒక 1/2 kg పైనే వస్తాయి. ఒక 3 పావుల వరకు ఉంటాయన్నమాట. అన్ని రకాలు హార్వెస్ట్ చేసేస్తాను. అలానే మధ్యలో వంకాయలు కూడా ఉన్నాయి. ఈ ముసుగు వంకాయలు, నార్మల్ వంకాయలు అన్నీ. వంకాయలు కూడా 1 కిలో వంకాయల వరకు ఉంటాయి. ఒక సొరకాయ కూడా ఉంది. ఇది చాలా పెద్ద సైజు వస్తుందని చాలా ఆశపడ్డా, కానీ ఇది ఎందుకన్నా పాదుకి పెస్ట్ వచ్చింది. సో ఇంక పెరగట్లేదు అనమాట, గట్టిగా అయిపోయింది కాయ. ఇప్పుడైతే ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ఇంకా కొంచెం మిరపకాయలు ఉన్నాయి, ఇవన్నీ హార్వెస్ట్ చేసేసి నెక్స్ట్ అయితే ఈ ఎగ్ ఆయిల్ స్ప్రే చేసేద్దాం. నేను దీంట్లో ఒక 5 ml నీమ్ ఆయిల్, ఒక 100 grams నార్మల్ వంట నూనె, ఒక ఎగ్ వేసి కొంచెం విమ్ లిక్విడ్ వేసాను అనమాట. ఒక 2 drops వేసి ఒక 20 లీటర్స్ టబ్లో మిక్స్ చేశాను. ఇప్పుడైతే మొత్తం మొక్కలన్నీ తడిచేలాగా స్ప్రే చేస్తున్నాను. నాకు తెలిసి ఈ ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి, పెస్ట్ ఏం లేదు. కానీ చెప్పాను కదా పక్కన పురుగులు ఉన్నాయని, అవి ఏమైనా వస్తాయని చెప్పి స్ప్రే చేస్తున్నాను. మిర్చి మొక్కలకి మాత్రం కొంచెం ఆకుముడుతుంది. అలానే ఈ సొరపాదుకి, ఇంకా బీరపాదుకి కూడా ఆకులు బాగా ఇట్లా ఎల్లో కలర్లోని, అలానే కొంచెం బ్లాక్గా కూడా అయిపోయి మచ్చలు వస్తున్నాయి అన్నమాట. సో అందుకే అన్నిటికీ ఇది పెస్ట్ కంట్రోల్కి. అలానే ఎగ్ వేసాం కాబట్టి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. అందుకే సాయిల్లో కూడా ఇస్తున్నాను అనమాట. స్ప్రే చేస్తూనే డైరెక్ట్గా సాయిల్లో వేసేస్తున్నాను. ఓకేనండి, ఈరోజు హార్వెస్ట్ అయితే వంకాయలు, సొరకాయ, అలానే చాలా పచ్చిమిరపకాయలు కూడా వచ్చాయన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.